హలో ఫ్రెండ్స్, నేను మీ పిలో సివిల్ ఇంజనీర్. ఈరోజు నా కష్టం మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఏం చేస్తున్నా అంటే బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను అనమాట. అంతకుముందు బట్టలు ఉతికేవాడిని కాదు, ఎందుకంటే మాకు దోబి ఉండేవాడు, వాడే ఉతికేవాడు. 3000 తీసుకునేవాడు. ఇప్పుడు వాడు డిమాండ్ ఎక్కువ చేస్తున్నాడు, 4000 ఇవ్వమంటున్నాడు. మాకుండే కొన్ని బట్టలు, వాటికి కూడా ఇంత డిమాండ్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే మా బట్టలు మేము ఉతుక్కుంటామన్నారు. ఇంకా నాకు కూడా తప్పలేదు, ఎందుకులే అని చెప్పి నా బట్టలు నేను ఉతుక్కోవడానికి రెడీ అయిపోయాను అనమాట. అయితే షర్ట్లు మొత్తం ఒక బాల్టీలో తీసుకుంటున్నాను, చూడండి. ప్యాంట్లు మొత్తం ఇంకో బాల్టీలో తీసుకున్న తర్వాత మొత్తం సర్ఫులో వేసి ముంచుతాను అనమాట. కొంచెంసేపు ముంచి అలాగే నానబెట్టిన తర్వాత ఏం చేస్తానంటే బాగా తొక్కుతాను దాంట్లో ఉన్న మురికి మొత్తం పోయేదాకా బాగా తొక్కి మురికి మొత్తం పోగానే ఏం చేస్తానంటే ఆ సర్ఫులో నుంచి తీసి మంచినీటిలో జాడేస్తానమాట. చూడండి, ఇలా జాడేస్తానమాట. ఇంకా సబ్బు పెట్టడము, బ్రష్ పెట్టడం ఏముండదు, ఎందుకంటే మన బట్టలకి ఏముండదు మురికి అంతగా. మొత్తం ఇంకా నీళ్ళలో నుంచి తీసి ఇలా ఆరబెట్టుకోవడమే. చూడండి ఎలా ఆరబెడుతున్నాను. ఏం చేస్తాం, మా ఊర్లో కొంతమంది వెళ్ళి బాగా సంపాదిస్తున్నాడు అని అనుకుంటున్నారు. మా కష్టం ఇలా ఉండేది. ఏందో డబ్బులు ఎవరికి ఊరిక రావు, చూడండి.